మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. కోటి సంతకాల ప్రతులను పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు ర్యాలీగా ప్రదర్శించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను తెచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కితే ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఇంతమంది ప్రజల వ్యతిరేకతలో మధ్యలో కూడా ఇంతమంది ప్రజల భావన దెబ్బతినే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇట్లే వ్యవహరిస్తే ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ సమాధి ప్రతి ఒక్క ఇటుక కూడా ప్రతి ఒక్క సంతకంలో కూడా జరగబోతుంది అని ఈరోజు వాళ్ళందరినీ కూడా హెచ్చరించి ఇప్పటికైనా మీరు దిగొచ్చి ఈ యొక్క కక్ష రాజకీయాలు మానుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అనే దీన్ని పక్కన పెట్టి మీరు ఇప్పటికైనా ప్రైవేటీకరణ పీపీపీ అనే విధానం ఆపి గవర్నమెంట్ కింద నిర్వాహకం చేయాలని చెప్తూ ఈరోజు కూటమికి మేమందరూ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను పరదారు ముందుకు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తున్న ఆలోచనలో ముందుకెళ్తా ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉచిత విద్య వైద్యం అనేది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఈరోజు ఒక అమరావతి కోసం నువ్వు 1,00,000 కోట్లు వెచ్చిస్తూ ఉన్నావు. పేద ప్రజలకు సంబంధించినటువంటి వరకు వైద్యానికి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు వెచ్చించలేటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఇది ఖచ్చితంగా సిగ్గుచేటు. ఈరోజు కార్పొరేట్ సంస్థల ఏజెంట్గా మారి ఈ 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను అదేవిధంగా వాటికి అనుసంధానమైనటువంటి 17 ప్రభుత్వ వైద్యశాలలను కూడా కార్పొరేటీకరణ చేసి 1,000 కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపడం జరిగింది. ఈరోజు రోజుకు కనీసం అంటే ఒక 500 కోట్ల రూపాయలు ప్రజలకు ఆదా చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని జగన్ గారు తీసుకొస్తే ఆ మేరకు దోపిడీ చేసే కార్యక్రమానికి చంద్రబాబు గారు శ్రీకారం చుట్టడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏకపక్షంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు ర్యాలీగా తరలి వెళ్లారు. ప్రజలకు మేలు చేసేలా వైఎస్ జగన్ పాలన చేస్తే ప్రజలను ముంచేసేలా చంద్రబాబు పాలన ఉందన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేదలకు వైద్య విద్య దూరం కావడంతో పాటు వైద్యం కూడా భారంగా మారుతుందన్నారు. ఇప్పటికైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్కి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అందరూ అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ వారికి అమ్మేస్తున్నటువంటి కూటమికి వ్యతిరేకంగా, కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో ఎర్రగొండపాలెం నుంచి కూడా యువత, రైతులు ప్రతి ఒక్కరూ బయలుదేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలుకు వెళ్తున్నాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి భీమవరానికి కార్ల ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భీమవరానికి భారీగా తరలి వెళ్లారు తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల ప్రతులతో భీమవరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఇంతటితో ఆగదని, కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందన్నారు పార్టీ నేతలు. ఇప్పుడు ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వం మీద రాలేదు. కనీసం తెలుగుదేశం ప్రభుత్వం కానీ రోడ్డు కూడా ఎక్కడైనా జగన్మోహన్ పరిపాలన చేస్తే ఈ రోజున 6 నెలల్లోనే వ్యతిరేకత తయారైంది. ఈ రోజు చూస్తూ ఉంటే ఉగ్ర రూపంలో ప్రజలు బయటకు వచ్చి మహోద్రేకులై ఈ రోజున ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఎవరు బలవంతంగా రాలేదు, స్వచ్ఛందంగా వేలాదిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. తప్పకుండా ఇది ఇక్కడతో ఆగేది కాదు. ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడతో ఆగేది కాదు. ఎప్పుడు ఏ రోజు జగన్మోహన్ గారు పిలిపించినా, మా నాయకులు పిలిపించినా సరే
వేలాదిగా తరలి వచ్చి తప్పకుండా ప్రతి కార్యక్రమం విజయవంతం చేస్తామో తెలియజేసుకున్నాం.